ఎండకు బయటికి పోవద్దు, పోతే వట్టిగా ఆగమవుతారు, ఆవిరైతారు అని అంటుర్రు గాని లీడర్లకు మాత్రం బయటికి వెళ్ళక తప్పుతలేదు. ఎలచ్చల్ల టైంలో ఇంట్లో ఏసీ వేసుకొని కూర్చుంటే అస్సలు నడవదాయే. అందుకే సుర్రుమన్నా ఉక్క పోసిన అన్ని పార్టీల లీడర్లు పబ్లిక్లో వడి తిరుగుతున్నారు, ముచ్చట్లు చెప్తున్నారు. నువ్వా మేమా అన్నట్టు ఎండ దేవునితోనే షరతు కట్టి బయట తిరుగుతున్నారు. అన్ని పార్టీల ప్రచారం జోరుగా నడుస్తున్నది. అందులో ఫ్యాన్ పార్టీ వాళ్ళ ప్రచారం అయితే ఈగింత దుమ్ము లేపుతున్నది. పాండ్రి ఒక్కసారి చూద్దాం. వస్తనే సీఎం సారు గద్దె మీద అటు ఇటు తిరుగుకుంటా పబ్లిక్ కు 2 చేతులెత్తి దండం పెట్టిండు. నవ్వు ముఖంతోని పబ్లిక్ ను పలకరించిండు. సారును చూసిన సంబురంలో పబ్లిక్ పొట్టు ఒర్రిండ్రు. జగన్ సారు మీటింగ్ తోని మదనపల్లె మురిసింది. ఫ్యాన్ పార్టీ వాళ్ళ జెండా గట్టిగా రెపరెపలాడింది. జగన్ సారు సిద్ధమా అంటే పబ్లిక్ అంతా మేమంతా సిద్ధమా అన్నట్టు చేసిండ్రు. పుట్టవలిగి సీమలు వచ్చినట్టే పుట్లు వచ్చిండ్రు పబ్లిక్. తీరొక్క పథకాలతోని తీరు ఎగురం చేసినట్టు చెప్పుకొచ్చిండు సారు. పథకాల రువ్వడితోని పరుగులు పెట్టించినట్టు చెప్పుకొచ్చిండు. పబ్లిక్ కూడా సారు చెప్పిన దానికి సప్పట్లు కొట్టుకుంటా ఎలక్షన్లలో ఓటేయనికే సిద్ధం అన్నట్టే చేసిర్రు. ఇక మొన్నటిదాకా చంద్రాల గురించి చెప్పుకుంటా సారు చంద్రముఖి కథ చెప్పేది. కానీ ఈసారి మాత్రం సారు ఇంకో కొత్త కథ చెప్పిండు. అరుంధతి కథ చెప్పిండు. అరుంధతి సినిమా చూసారా? ఆ అరుంధతి సినిమాలో సమాధిలో నుంచి లేచిన పశుపతిలాగా ఇప్పుడు అధికారం కోసం చంద్రబాబు నాయుడు అనే పశుపతి 5 ఏళ్ల తర్వాత లేచి వదల బొమ్మాలి వదలా. ఇక అప్పట్లో చంద్రాలు ఉత్తుత్తి హామీలిచ్చి పబ్లిక్ ను మోసం చేసిండు అన్నట్టు గట్టిగానే ఆర్చుకున్నాడు సీఎం సారు. పబ్లిక్ తోని 2 చేతులు మీదికెత్తిచ్చి నై అనిపించిండు. రుణమాఫీపై మొదటి సంతకం చేస్తా అన్నాడు. 87,612 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసేడా అని అడుగుతా ఉన్నా. ఇలా 2 చేతులు పైకి గిట్లా సారు ఎక్కడికి పోయినా ముచ్చట్లతోని దుమ్ము లేపుతున్నాడు. యుద్ధానికి సిద్ధం అన్నట్టే చేస్తున్నాడు. పబ్లిక్ కూడా సారు మీటింగ్ అంటే చాలు గట్లు దెంపుకున్న గంగ లెక్క పోటెత్తుతున్నారు. బస్సు యాత్రకు కూడా బండ్లు కట్టుకొని పోతున్నారు. ఓ దిక్కు సీఎం సారు మీటింగులు, ఇంకో దిక్కు లీడర్ల ముచ్చట్లు. చిన్నగా లేదు పోన్రి ఫ్యాన్ పార్టీ వాళ్ళ జోరు.